కొంతమంది ఫిల్మ్ మేకర్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ని క్లైమాక్స్లో చూపెడితే చాలు మిగతా సినిమా అంతా ఎంత బోరింగ్గా ఉన్నా పర్లేదు అనే మైండ్ సెట్తో మూవీస్ తీస్తుంటారు. చూస్తుంటే ఈ బోగన్విల్లా మూవీ కూడా ఆ ఉద్దేశంతోనే తీసినట్టుంది. కాకపోతే ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా వర్స్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి క్లైమాక్స్ ద్వారా కూడా ఎలాంటి సాటిస్ఫాక్షన్ కలగదు. స్టోరీలోకి వెళ్తే ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్కి జరిగిన ఒక కార్ యాక్సిడెంట్ వలన హీరోయిన్కి రెట్రోగ్రేడ్ అమ్నీషియా వస్తుంది. అంటే గజనీలో సూర్యలాగా పావు గంటకో అరగంటకో మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. హీరో ఈ మూవీలో డాక్టర్ అవడం వలన అండ్ హీరోయిన్ మ్యారీడ్ కపుల్ అవడం వలన హాస్పిటల్లో పేషెంట్స్ని ఎంత కేరింగ్గా చూసుకుంటాడో ఇంట్లో హీరోయిన్ కూడా అంతే కేరింగ్గా చూసుకుంటాడు మన హీరో. హీరోయిన్కి మెమరీ లాస్తో పాటు హెల్యూసినేషన్స్ కూడా వస్తుంటాయి, 191లో మహేష్ బాబు లాగా. సో మెంటల్లీ ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్న హీరోయిన్ని ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు హీరోయిన్ల ఇంటికి వెళ్తారు. ఆల్రెడీ మెంటల్లీ వర్స్ట్ స్టేట్లో ఉన్న హీరోయిన్ ఆ మిస్సింగ్ కేసు విషయంలో పోలీసులకి ఏ విధంగా సహాయపడింది, అసలు కిడ్నాపర్ని పోలీసులు పట్టుకోగలిగారా లేదా అన్న విషయం మీకు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. వినడానికి ఈ స్టోరీ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించి ఉండొచ్చు, బట్ మూవీని తీసిన విధానం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అండ్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా రొటీన్గా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఈ మూవీ పోస్టర్లో ఫహద్ ఫాసిల్ కూడా కనిపిస్తున్నాడు కదా, సో ఫహద్ కోసం ఈ మూవీని చూడొచ్చేమో అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ మూవీలో ఫహద్ ఫాసిల్ చేసిన రోల్ని మన బ్రహ్మాజీ గారు చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదన్నట్టుగా ఉంటుంది ఆ క్యారెక్టర్. సో ఈ మొత్తం తతంగంలో నాకు పాజిటివ్గా కనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ డిజైనింగ్ మాత్రమే. ఇప్పుడు ఆ రెండింటి కోసం అని చెప్పి ఈ బోగన్విల్లా మూవీని నేనైతే మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు ఆడియోతో పాటుగా. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.